పెద్దన్న, కానీ చేసే పనులు మాట్లాడే మాటలు చిన్న పిల్లాడి కంటే దారుణం. అప్పుడే ప్రశంసిస్తాడు, అప్పుడే విషయం కక్కేస్తాడు. ఇది ట్రంప్ వ్యవహారం. భారత్ విషయంలో పూటకో మాట మారుస్తూ రోజుకో డ్రామా చేసేస్తున్నాడు. ట్రంప్ తీరే వేరు. ఆయన ఎప్పుడేం చేస్తాడో ఎప్పుడేం మాట్లాడతాడో ఎవరికీ తెలియదు, కనీసం ఊహించలేం. 2 రోజుల క్రితం ప్రధాని మోడీకి కాల్ చేశాడు. బర్త్డే విషెస్ చెబుతూనే భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజే ఇండియాపై విషం కక్కాడు. ప్రపంచంలో మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో భారత్ను కూడా చేర్చాడు. అక్రమంగా మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేసే జాబితాను విడుదల చేసిన ట్రంప్ అందులో ఇండియా పేరు చేర్చి ఊహించని షాక్ ఇచ్చాడు. అది జరిగి 24 గంటలు కాలేదు, మళ్లీ భారత్పై ప్రేమ ఒలకబోశాడు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయన్నాడు. మోడీతోనూ మంచి స్నేహం ఉందని చెప్పాడు. ఇటీవలే మోడీతో మాట్లాడి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానన్నాడు. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందన్నాడు. అయినప్పటికీ వాళ్లపై ఆంక్షలు విధించానన్నాడు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ఈ కామెంట్లు చేశాడు ట్రంప్. పనిలో పనిగా ఆఫ్ఘాన్ పైన హాట్ కామెంట్స్ చేశారు. బగ్రామ్ ఎయిర్బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు బాంబు పేల్చాడు. జో బైడెన్ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆ వైమానిక స్థావరాన్ని విడిచిపెట్టారని ఆరోపించారు ట్రంప్.